హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. రంగుల రాట్నం ఫుల్ ఎపిసోడ్ మీకోసం. రాణి హాస్పిటల్లో అలా కూర్చొని ఉంటుంది. రాణి దగ్గరికి రాధ వీల్ చైర్తో వెళ్తాడు. రాణి 2 చేతులు పట్టుకొని ఏడుస్తాడు. రాణి, ఏమైందండి? అలా బాధపడుతున్నారు? మీకు నయమైపోతుందని డాక్టర్ చెప్పారండి అంటుంది రాణి. దానికి రాధ, లేదు రాణి, డాక్టర్ ఏం చెప్పారో నేను మొత్తం విన్నాను అంటాడు రాధ. దానికి షాకింగ్గా ఏడుస్తూ చూస్తుంది రాణి. నేను మా నాన్న చెప్పినట్టు చాలా దురదృష్టవంతుని రాణి. నన్ను విడిచిపెట్టాయి. నన్ను నువ్వు చేరదీశావు. నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు. నన్ను ప్రాణంగా ప్రేమించావు. అందుకే అప్పటి నుంచే నీకు కష్టాలు మొదలయ్యాయి. దయచేసి నన్ను ఇక్కడ విడిచిపెట్టాయి. మా అమ్మ నాన్నకి ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయారో తెలియదని చెప్పు. ఈ దురదృష్టవంతుడిని నువ్వు వదిలించుకుంటేనే నీకు అదృష్టం వరిస్తుంది రాణి అని చెప్పి రాధ కన్నీళ్లు పెట్టుకుంటాడు. దానికి రాణి, ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ప్రాణాన్ని వదిలేసి ఎవరైనా ఉండగలరా, బ్రతకగలరా అని అడుగుతుంది. బ్రతకలేరు కదా అంటాడు రాధ. మరి నా ప్రాణమైన మిమ్మల్ని వదిలేసి నేను ఎలా బ్రతకగలనండి? అదే జరిగితే అది కాటికి మాత్రమే. మీరు అంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని విడిచి నేను ఎలా బ్రతకగలను? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడగలను. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మామూలు మనిషిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను ఎన్ని బాధలు పడుతున్నా ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టొద్దు. దయచేసి ఎప్పుడు ఇలా మాట్లాడొద్దండి అని రాణి కూడా ఏడుస్తుంది. ఇంతలో గోపి కారు వస్తుంది. గోపి డ్రైవర్ని కూడా డ్రెస్ మార్చుకోమని చెప్తాడు. అంజీ, ఈ కారు నాదని చెప్తే అక్క ఎక్కదు, కాబట్టి నువ్వు నా కారు అని చెప్పకు. ఎవరికో తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కారు పంపించారని చెప్పు, సరేనా అని గోపి అంజీతో చెప్తాడు. సరే గోపి అంటాడు. గోపి సైడ్ అయిపోతాడు. ఇంతలో అంజీ రాణి దగ్గరకు వచ్చి, అక్క కారు వచ్చింది రండి అని అడుగుతాడు. ఏంట్రా, కారు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటుంది రాణి. ఈ అంజీని తక్కువ అంచనా వేసావాక, నాకు తెలిసిన ఆయనకు ఫోన్ చేస్తే కారు పంపించారు అంటాడు. సరే అని చెప్పి కారు దగ్గరికి వస్తారు. వచ్చి డ్రైవర్తో రాణి అంటుంది, మీ అయ్యగారు ఎవరో కానీ చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు. అంజీ కాల్ చేసిన వెంటనే కారు పంపించారు. నా తరపున కృతజ్ఞతలు చెప్పు బాబు అంటుంది. సరే అండి అంటాడు. కారు ఎక్కి వెళ్ళిపోతారు. ఇదంతా విన్న గోపి, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటక్క అని ఏడుస్తాడు. సమంత వంశీని చూడడానికి కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. సమంత గేట్ తీసుకుని లోపలికి వస్తుండగా మేడపైన మొక్కలకు నీళ్లు పోస్తున్న వర్ష సమంతను చూస్తుంది. షాక్ అవుతుంది. సమంత ఏంటి ఇక్కడికి వస్తుంది అని దాక్కుంటుంది. నెమ్మదిగా క్రిందకి మేడమెట్ల మీదకి వచ్చి మేడమెట్ల దగ్గర దాక్కుని చూస్తూ ఉంటుంది. సమంత లోపలికి వస్తుంది. ప్రియ హాల్లో ఆడుకుంటూ ఉంటుంది. ప్రియాని, పాప వంశీ అంకుల్ ఉన్నారా అని అడుగుతుంది. మీరెవరు అని అడుగుతుంది ప్రియ. ఇంతలో కళ్యాణ్ వస్తారు. ప్రియ, తను సమంత, వంశీ అంకుల్ వాళ్ళ వైఫ్ అని చెప్తారు. ఓహో, మీరేనా వంశీ అంకుల్ని రౌడీలు పెట్టి కొట్టించారో? ఎందుకు అలా చేశారు? వంశీ అంకుల్ ఎంత మంచివారో తెలుసా అని అంటుంది ప్రియ. ఇంతలో కళ్యాణ్, తప్పు ప్రియ, అలా బయట వాళ్ళతో మాట్లాడకూడదు, నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు. ప్రియ లోపలికి వెళ్ళిపోతుంది. సమంతతో, చిన్నపిల్ల కదా తెలియక అలా అన్నది సమంత అంటాడు కళ్యాణ్. డాక్టర్ గారు, నిజంగా నేను వంశీని అలా చేయలేదు. నేను రౌడీని పెట్టి కొట్టించలేదు. వంశీ అంటే నాకు చాలా ఇష్టం అంటుంది సమంత. అది మీ ఇంటి విషయం, అవి నాకు అనవసరం. వంశీ ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్ళండి అని కళ్యాణ్ ఆ రూమ్ చూపిస్తాడు. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది సమంత. వంశీ సమంతను చూసి, ఆగు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా బ్రతికున్నానా అని చూడ్డానికి వచ్చావా అని అంటాడు. అదేంటి వంశీ అలా అంటావు? నేను నీ భార్యను, నీ మంచి చెడ్డలు చూసుకోవాల్సింది నేనే కదా. మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అంటుంది సమంత. ఎందుకు? మీ ఇంటికి తీసుకెళ్తే ఇంకా డైరెక్ట్గా చంపడానికి బాగుంటుందనా? అక్కడైతే మీ తాతయ్య సపోర్ట్ కూడా ఉంటుందనా? ఎందుకు వచ్చావు? నీకు మనసే లేదు. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నీవు నా మనసులో లేవు. నువ్వు మనిషివే కాదు.
నే నా లైఫ్లో, నా మనసులో కానీ, నా జీవితంలో కానీ నీకు స్థానం లేదు. ఎప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయకు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచేస్తాడు. వెంటనే డోర్ వేసుకుంటాడు. అప్పుడు సమంత ఏడుస్తూ వెళ్ళిపోతుంది. సమంత వెళ్ళడం కళ్యాణ్, వర్ష చూస్తూ ఉంటారు. ఇంతలో శంకర్ ప్రసాద్ పేపర్ చదువుతూ ఉంటాడు. మహి, పూర్ణ టీ తాగుతూ ఉంటారు. అక్కడికి సమంత వస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు మహి వెళ్ళబోతుండగా నేను వెళ్తాను మీరు కూర్చోండి అని చెప్పి సమంత బయటకు వస్తుంది. అప్పుడు డోర్ దగ్గర సూర్యని చూసి షాకింగ్గా ఉండిపోతుంది. తను అలా ఉండిపోవడం చూసి శంకర్, పూర్ణ, మహి ముగ్గురు వస్తారు. అందరూ షాకింగ్గా అలా సూర్యం చూస్తూ ఉండిపోతారు. సూర్యం పెళ్లి చేసి వంశీని, వర్షాన్ని తీసుకుని వస్తాడు. అందరూ షాకింగ్గా చూస్తూ ఉండగా సూర్యం వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొచ్చి, చూసావరా వీళ్ళ ప్రేమను గెలిపించాను. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. అందుకే వీళ్ళకి పెళ్లి చేసి తీసుకొచ్చాను. ఈ విషయంలో నువ్వు ఓడిపోయావురా, నేనే గెలిచాను అంటాడు సూర్య. ఏంట్రా నా మనవరాల జీవితాన్ని నాశనం చేస్తావా అంటాడు. ఈ ఈ వివాహం చెల్లదు. వంశీ ఎప్పటికీ సమంత భర్తే. బ్రతికితే నా మనవరాలతో బ్రతకాలి, లేదంటే వాడికి బ్రతికే లేదు అంటాడు. అవునా, అందుకేనా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ విడాకుల్ని నేను అంగీకరించాను. వంశీ మనసులో లేని సమంతతో వంశీ జీవితాన్ని ఎలా పంచుకుంటాడు? అందుకే వంశీ ప్రేమించిన వర్షాని, వర్ష ప్రేమించిన వంశీని ఇద్దరిని ఒకటి చేశాను. వాళ్ళని ప్రేమను గెలిపించాను, పెళ్లి చేశాను అంటాడు సూర్య. అంటే నా ఇంటి ముందు నిలబడడానికి కూడా అర్హత లేనటువంటి ఈ వర్ష నా సమంత స్థానంలోకి వస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అంటాడు సూర్యం. ఇంతలో మహి, సమంత స్థానంలోకి నువ్వు వస్తావా, నీకెంత ధైర్యం అని చెప్పి పీక పట్టుకోబోతుంది వర్షది. మహి, వాళ్ళ పెళ్లి చేసింది నేను, వాళ్ళ ప్రేమను గెలిపించింది నేను, ఈ పెళ్లి పెద్దలు నేను. నువ్వు మర్యాదగా చెయ్యి తీయకపోతే ఇదే నీ చివరి క్షణం అవుతుందని గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే మహి వెనక్కి తగ్గుతుంది. పూర్ణ, ఏంటన్నయ్య ఇలా చేశారు అంటుంది. అవునమ్మా, నిజమైన ప్రేమను గెలిపించాను. సమంత మోసం చేసి పెళ్లి చేసుకుందని మీకు కూడా తెలుసు, కానీ శంకర్ అదే ప్రోత్సహించాడు. అందుకోసమే ఇలా చేయాల్సి వచ్చిందమ్మా అంటాడు. ఇంతలో లోపలికి వెళ్ళి శంకర్ ప్రసాద్ గన్ తీసుకొస్తాడు. గన్ సూర్య హెడ్కి పెట్టి, ఒరే నా సమంత జీవితాన్ని నాశనం చేస్తున్న నిన్ను బ్రతకనివ్వను అని అంటాడు. ఇంతలో తుళ్ళిపడి లేస్తాడు. ఇదంతా కళ అంటే ఇదంతా శంకర్ ప్రసాద్ కలగంటాడు. ఇదంతా కళ, నిజమనుకున్నాను. అయినా సూర్యం తప్పకుండా ఇదే చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు. వర్ష వంశీకి టిఫిన్ పెడుతూ ఉంటుంది. థ్యాంక్స్ వర్ష, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు. అన్ని విషయాల్లో తప్పు చేసిన సమంత ఈ విషయంలో మంచి చేసింది అంటాడు. మరి తను అంత మంచి చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా తిట్టి ఎందుకు పంపించావు అంటుంది వర్ష. ఇంతలో కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి, సీత నువ్వు టిఫిన్ చేసావా అంటాడు. లేదు సార్ చేస్తాను, మీకు టిఫిన్ పెట్టమంటారా అంటుంది. ఏ తులసమ్మ లేదా అని అడుగుతాడు. లేదు సార్, ఎవరికో బాగోలేదని ఇంటికి వెళ్ళింది, 2 డేస్లో వస్తానంది అంటాడు. సరే అయితే పెట్టు అన్నట్టు బుర్ర ఊపుతాడు. టిఫిన్ పెడుతూ ఉంటుంది కళ్యాణ్కి. ఇంతలో వంశీతో, నేను ఒక పర్సనల్ విషయం అడగచ్చా బ్రో అని అడుగుతాడు. అదేంటి బ్రో, నేను మీతో ఉంటున్నాను, ఇంకా పర్సనల్ ఏంటి, అడగండి బ్రో అంటాడు వంశీ. సమంత ఎందుకో నిన్ను కొట్టించిందంటే నమ్మడం లేదు అంటాడు కళ్యాణ్. అంటే సమంత కన్నీళ్ళు పెట్టుకుంటే తన మాట నమ్మారా? తను చాలా చాలా నటిస్తుంది. వర్షాన్ని నేను ఎంతగా ప్రేమించానో తనకు తెలుసు. వర్ష కూడా నేను ఎంత ప్రాణమో తెలిసిండు కూడా నాటకం ఆడి నాతో తాళి కట్టించుకుంది. ఆ విషయాలన్నీ నాకు తెలిసే సమయానికి అన్నీ జరిగిపోయాయి. తన మాట నమ్మకండి. తన్ని క్షమించి తనతో కలిసి ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు మంచి వ్యక్తి కాబట్టి, మంచి మనుషులే మీ ఇంట్లో ఉంటారు కాబట్టి అని వర్ష వైపు చూసి అంటాడు. ఇంతలో సీత, సార్ నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను అంటుంది. అదేంటి టిఫిన్ చేయవా అంటారు. అప్పుడు వంశీ వైపు చూసి,
నాకు తినే ఆశ చచ్చిపోయింది సార్ అంటుంది. అని వెళ్తుండగా, సరే సీత, నువ్వు వెళ్ళే దారిలో సీతారామ ఆశ్రమంలో ఈ కవర్ బాలాజీ అనే ఆయన ఉంటారు, ఆయనకి ఇవ్వని ఒక కవర్ తీసిస్తాడు. సరే సార్ అని వెళ్ళిపోతుంది. ఆశ్రమంలో సూర్యం బాలాజీతో, వర్ష కోసం వెతుకుతున్నావా బాలాజీ అని అడుగుతాడు. వెతుకుతున్నాను సార్ అంటుంది. ఒకే ఊరిలో ఉన్న వర్షాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. వర్షాన్ని త్వరగా కనిపెట్టాలి, లేదంటే సమంత వర్ష వంశీ ప్రేమను సమాధి చేస్తుంది అంటాడు. ఏంటో తనంతట తను ఎదురుపడితే తప్ప మనం తన్ని కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం అని బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఆ కవర్ తీసుకుని ఆశ్రమానికి లోపలికి నడుచుకుంటూ వస్తుంది వర్ష. బాలాజీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది. డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.